శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున లోక వ్యవహారముల యందు దైవస్మృతిని వదలరాదు అనేటువంటి పరమార్థ కథ చెబుతున్నాను. ఇది ఎందుకు చెబుతున్నాను నేను అంటే, ఈవేళ ప్రతి మనుషుడు కూడా మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఉదయం లేచిన తర్వాత భగవంతుణ్ణి స్మరించే సమయం నాకు లేదు, నాకు ఉద్యోగంతో సమయం సరిపోతుందని కొంతమంది, నా ఆరోగ్య సమస్యల వల్ల నేను భగవదారాధన చెయ్యలేకపోతున్నానని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి భావాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మనకి ఎన్ని పనులున్నప్పటికీ కూడా కేవలం మన జీవితాంత్యముందు అంటే ఈ జన్మ చివరికి వచ్చేసరికి మనం చేసినటువంటి పాపపుణ్యములు ఏవైతే ఉన్నాయో, మోక్షానికి కావలసినటువంటి మార్గం ఏవైతే ఉందో, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అదే జీవుణ్ణి రక్షిస్తుంది అనేటువంటి శాశ్వతమైనటువంటి నిజాన్ని మనం తెలుసుకోవటం లేదు. కేవలం అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం పరుగులెట్టడమే మన జీవితం సరిపోతుంది. కాబట్టి ఈ పరమార్థ కథ మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. పూర్వం ఒకానొక రాజ్యాన్ని ఒక రాజుగారు పరిపాలన చేస్తున్నారు. చాలా కాలం పరిపాలన చేశారు. ఆయన చక్కటి రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజు. అయితే ఆయన చాలా కాలం పరిపాలన చేసిన తర్వాత ఆయనకి దేహ వియోగం జరిగింది. అంటే ఆయన పరమపదించి పరమేశ్వర సాయుజ్యాన్ని పొందాడు. అయితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆచారం ఏమిటంటే, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారికి గనక దేహ వియోగం జరిగినట్లయితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి పట్టపేనుగు, మంగళప్రదమైనటువంటి ఏనుగు ఆ రాజ్యంలో ఉంది. దాని పేరు మంగళగజము అంటారు. ఆ మంగళగజాన్ని అలంకరించి దాని తొండానికి ఒక పూలమాలని అలంకరించి ఆ పూలమాల ఎవరి మెడలో వేస్తే వాళ్లనే రాజుగా స్వీకరిస్తారు ఆ రాజ్యంలో. కాబట్టి ఆయన ఎప్పుడైతే దేహ వియోగం జరిగిందో, ఉత్తర క్రియలు పూర్తి చేసిన తదనంతరం ఆ మంగళగజమును తీసుకుని వచ్చి చక్కగా అలంకరించి దానికి చక్కటి పూలమాలనిచ్చి ఆ గజాన్ని విడిచిపెట్టి, ఆ గజం కూడా ఆ రాజ్యంలో పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు కూడా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఆ గజం కూడా వెడుతూ, ఆ ప్రజలు కూడా ఆ గజం కూడా అనుసరిస్తూ, ఆ గజాన్ని అనుసరిస్తూ, ఆ ఏనుగుని అనుసరిస్తూ వెడుతున్నారు. ఆ ఏనుగు చాలా దూరం వెళ్ళింది. చాలా గ్రామాలు దాటింది, పట్టణాలు దాటింది, అరణ్యాన్ని దాటింది. అందరూ అనుకుంటున్నారు, ఇంతమంది మనుషులు కనిపిస్తున్నారు, ఇంతమంది పరాక్రమవంతులున్నారు, ఇంతమంది రాజ్యపాలన చెయ్యడంలో సమర్థులున్నారు, వీరందరినీ విడిచిపెట్టి ఈ ఏనుగు ఎందుకు ఇలా నడుచుకుంటూ ఎదరికి వెళ్ళిపోతోంది అని చెప్పి వీళ్ళందరూ కూడా దానికి కూడా వెడుతున్నారు. అయితే అందరికీ అనిపించింది, ఇదేదో దైవ సంబంధమైనటువంటి క్రియ జరిగేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ గజం ఇలా బయలుదేరి పెడుతోందని వాళ్ళందరూ కూడా ఇంకా జనం పెరిగిపోయారు. ఇంకా జనం పెరిగి ఆ ఏనుగు కూడా ప్రయాణం సాగిస్తున్నారు. ఆ ఏనుగు అలా ప్రయాణం చేసి 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒకానొక గ్రామము వెలుపల, అంటే ఒక గ్రామానికి బయట ఒక సాధువు తపస్సు చేసుకుంటూ నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చి తపస్సు చేసుకుంటారు. ఈ ఏనుగు అక్కడికి వెళ్ళే సమయానికి ఆయన నదిలో స్నానం చేసి ఒక కౌపీనం అంటే ఒక గోచీని ధరించి ఆయన చక్కగా కమండలం చేత్తో పట్టుకుని, దండం చేత్తో పట్టుకుని ఒక సాధువు బయటకు వస్తుంటే ఈ ఏనుగు ఆయన మెడలో వేసింది పూలమాల. వేసేసరికి అక్కడున్న వాళ్ళందరూ కూడా మన రాజ్యానికి ఈయనే మహాప్రభు అయ్యారు అని అందరూ కూడా చాలా ఆనందించారు. మంత్రుల దగ్గరికి వచ్చి, అయ్యా మీరు మా రాజ్యానికి మహారాజు అయ్యారనగానే ఆయన అన్నాడు, నేను ప్రశాంతంగా భగవదారాధన చేసుకుంటున్నాను, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను, నాకు రాజ్యాధికారం లేదు, ధనం అంటే కోరిక లేదు, రాజ్యాన్ని పరిపాలన చెయ్యాలి అనేటువంటి అభిలాష నాకు లేదు అని అన్నాడు. అలా కుదరదు. మా సాంప్రదాయం ప్రకారం ఏదైతే మా సాంప్రదాయంలో ఈ ఏనుగు చేత, మంగళప్రదమైనటువంటి ఈ ఏనుగు చేత ఆ మాల ఎవరి మెడలో అయితే వేయబడుతుందో వాళ్లే మాకు రాజుగా పరిగణింపబడతారు అనేసరికి, సరే ఇంకెంతమంది చెప్తున్నారు కదా అని చెప్పి ఆయన బయలుదేరి ఆ రాజ్యానికి వెళ్ళాడు.
రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ రాజుగారి విశ్రాంతి తీసుకునేటువంటి భవనం, అలాగే కావాల్సినటువంటి కార్యాచరణ చేసేటువంటి మందిరములు, అలాగే వచ్చేటువంటి రాజులు నివాసం ఉండేటువంటి స్థానములు, ఇవన్నీ కూడా చూపించి ఒక రోజున కోశాగారం అంటే ఆ ధనాన్ని భద్రపరిచేటువంటి గదుల దగ్గరికి తీసుకెళ్లి అవన్నీ కూడా రాజుగారికి చూపించారు. చూపిస్తే అందులో ఉన్నటువంటి ఒక గదిలోకి వెళ్ళి రాజుగారు సైనికుల్ని పిలిచి ఈ ఇనప పెట్టిలో ఉన్నటువంటి ఆభరణాలు ఇవన్నీ తీసి మూటగట్టి పక్కన పెట్టమన్నారట. ఎందుకని పక్కన పెట్టమన్నారో తెలియక అందులో ఉన్నటువంటివన్నీ కూడా తీసి మూటగట్టి పక్కన పెట్టారు. పక్కన పెట్టిన తర్వాత ఈయన చేతిలో ఉన్నటువంటి కమండలం, ఆయన చేతిలో ఉన్నటువంటి దండం, ఆయన ధరించినటువంటి కౌపీనం, వీటిని ఆ పెట్టిలో పెట్టుకుని తాళం వేసి ఈ పెట్టి భద్రంగా చూడమన్నారు ఆయన. అంటే ఏమిటంటే ఈవేళ ఈ మంగళగజం వచ్చిన మెడలో మాలని అలంకరింపచేసినప్పటికీ కూడా ఈ రాజ్యాధికారం నాకు శాశ్వతమైనటువంటిది కాదు, ఇది ఎప్పుడో ఒకప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతుంది అని తెలుసుకున్నాడు ఆయన. ఆ పెట్టినటువంటి ఆభరణాలు, ఆయన ఆభరణాలు ఏమిటి? కౌపీనం, దండం, కమండలం, అవి పెట్టుకున్నాడు. జపమాల కూడా అందులో పెట్టుకుని దాన్ని పక్కన పెట్టుకుని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అయితే కేవలం దేహంతో మాత్రమే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు, కానీ చిత్తం అంటే ఆయన మనస్సు ఎప్పుడూ కూడా పరమార్థ స్థితినే కోరుకుంటోంది. నిత్యం ఆయన ఒకటే తెలుసుకుంటున్నాడు, నేను రాజ్యాధికారాన్ని పొందినప్పటికీ కూడా నాకు శాశ్వతమైనటువంటిది పరమాత్మ యొక్క అనుగ్రహమే, బ్రహ్మజ్ఞానాన్ని నేను పొందడమే అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా నిత్యం ఆయన అదే ధ్యాసలో ఆయన జీవనాన్ని సాగిస్తున్నాడు. అలా చాలా కాలం జీవనం సాగించాడు. 4 సంవత్సరాలు పరిపాలన చెయ్యడం పూర్తయిన తర్వాత శత్రురాజులు ఆ రాజ్యం మీదకి యుద్ధానికి దండెత్తొచ్చారు. వస్తే మంత్రులు, సైనికులు అందరూ వెళ్ళి, రాజా బయలుదేరే యుద్ధానికి శత్రురాజులు వస్తున్నారు, మనం యుద్ధం చేయడానికి సంసిద్ధులం కావాలంటే ఆయన అన్నారట, ఒక్కసారి నన్ను ఆ ధనము భద్రపరిచినటువంటి ఆ గదుల దగ్గరికి తీసుకెళ్ళమన్నారు ఆయన. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇనప పెట్టిలో ఆయన దాచినటువంటి కౌపీనము, కమండలము, దండము, జపమాల తీసుకుని, నేను ఇప్పటి వరకు రాజ్యాన్ని పరిపాలన చేశాను, ఇప్పుడు మనం వాళ్ళ మీద యుద్ధం చేసి చేయగలిగింది ఏదీ లేదు, పరాక్రమంగా మనం వాళ్లతో యుద్ధం చేయలేం, పరాజయం పొందడం తప్ప. కాబట్టి మనం యుద్ధం చేయడం కన్నా ఇక్కడికి ఈ రాజ్యపాలన చేసింది చాలని విరమించుకోవడం మంచిది, నేను సెలవు తీసుకుంటున్నానని ఆయన కౌపీనాన్ని ధరించి, కమండలం, దండం చేత్తో పట్టుకుని, జపమాలను ధరించి బయలుదేరి ఆయన ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శత్రురాజుల రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా పలాయనం చిత్తగించారు. కాబట్టి ఈ పరమార్థ కథలో ఉన్నటువంటి విశేషాన్ని మనం తెలుసుకోవాలి. ఈ పరమార్థ కథలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అనంటే, మనుజుడు సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదుతున్నప్పటికీ, ఎన్ని బాధ్యతలు మనకి కలిగి ఉన్నప్పటికీ కూడా దైవ చింతన, అలాగే దైవ చింతన అంటే మనస్సులో భగవత్ చింతన లేకపోవడం, అది మన జీవిత అంత్యమునందు ప్రమాదానికి దారితీస్తుంది. ఎన్ని సంకల్పాలు చెయ్యండి, ఎంత కష్టపడండి, ఎన్ని విధములైనటువంటి ఆలోచనలు చేయండి, ఎంత ధనం సంపాదించండి, ఎన్ని చేసినప్పటికీ కూడా పరమాత్మ ఇచ్చినటువంటి ఈ జీవితం, ఈ జన్మ సార్థకత చేసుకోకపోతే కనుక మనకి ఈ జన్మ వ్యర్థము. మానవ జన్మ అన్ని జన్మల కన్నా ఉత్కృష్టమైనటువంటి జన్మ. కాబట్టి సంసారమందుండి లోక వ్యవహారములు ఎన్ని సల్పుతున్నా సరే మన లక్ష్యం పరమాత్మను ఆశ్రయించాలి, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి, మోక్ష సాధన అనేటువంటిది చెయ్యాలి. ఎలాగా అంటే, ఎంత గొప్ప రాజ్యాధికారం వచ్చినప్పటికీ కూడా ఆయన ఎప్పటికైనా సరే ఈ రాజ్యం మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నాకు శాశ్వతమైనటువంటిది కేవలం బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే అని తెలుసుకుని ఆయన ఆ రాజ్యంలోకి ప్రవేశించిన తక్షణం ఆయన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరుచుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందే వాటిని స్వీకరించగలిగాడు. అంటే ఈ సుఖాలకి గాని, సౌఖ్యాలకి గాని, ఆడంబరాలకి గాని ఆయన లోనవ్వకుండా రాజ్యపాలన 4 సంవత్సరాలు చేసి తన మనస్సున వైరాగ్యాన్ని నిలుపుకున్నాడు. కాబట్టి తృణప్రాయంగా రాజ్యాన్ని విడిచిపెట్టి మళ్ళా బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి మానవ జీవితంలో కూడా మనం ప్రయాణం సాగిస్తున్నప్పటికీ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా
కష్టాలు రానివ్వండి, సుఖాలు రానివ్వండి, సౌఖ్యాలు రానివ్వండి, సంపద రానివ్వండి, మళ్ళా సంపద పోనివ్వండి, మనం స్థిరమైనటువంటి చిత్తంతో ఉండి పరమాత్మని ఆశ్రయించగలిగినట్లయితే ఈ జన్మకి సార్థకత కలిగి మోక్షాన్ని పొందుతాము అనేటువంటిది ఈ పరమార్థ కథలో ఉన్నటువంటి సారం. అందరికీ కూడా నమస్కారం. శ్రీమాత్రే నమః.